హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు అండి మంచి పాతకాలంలో చేసుకునే మా అమ్మమ్మ నాయనమ్మ చేసేదన్నమాట పప్పుచారు. పెసరపప్పు పప్పుచారు అనమాట. పెసలతోటి చేసేది పప్పుచారు. చాలా బాగుంటుందండి. మన చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఉంటారు కదా, మన అమ్మమ్మ నాయనమ్మల లాంటి వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట. చాలా ఇష్టం వాళ్ళకి. ఇప్పుడు కందిపప్పు అంటే మనకి ఇష్టం, కానీ పెసరపప్పు అంటే అమ్మమ్మ నాయనమ్మలకి ఇష్టం అనమాట. వాళ్ళు బాగా చేసుకొని తినేవాళ్ళు. పెసరపప్పు అంటే మాకు ఇంట్లో మేము బాగానే చేసుకుంటామండి, అందరికి ఇష్టమేను. ఓకేనా? ఏమేం కావాలో ఎలా తయారు చేస్తానో మా నాయనమ్మ చేసేలాగా చూపించుతానండి, సరేనా? పెసలు అండి, పచ్చ పెసలు అంటే ఇవన్నమాట. మేము ఇంకా నల్ల పెసలు చేసుకునేవాళ్ళం అండి. నల్ల పెసలు దొరకలేదు, పచ్చ పెసలు తెచ్చుకున్నాం. చక్కగా ఈ శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడిగి తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. పెసరపప్పు అండి, పెసరపప్పు పప్పుచారు చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పెసల్ని ఇలాగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. చక్కగా ఇట్లా ఉడకబెట్టి పెట్టానండి మెత్తగా. చింతపండు పులుసు, ఇదిగంత చింతపండు తీసి రసం తీసి పెట్టుకున్న 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, వెల్లిపాయ ఒకటి తాలింపులోకి, ఎండుమిరపకాయలు అన్నమాట. తాలింపు వేసుకున్నాం. పప్పుచారు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి. పెసరపప్పు కదా, కడుపు సలవ కూడా. ఒక 3 స్పూన్లు వేసే సరిపోద్ది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. తాలింపు గింజలు ఏం అవసరం లేకపోతే ఆవాలను జీలకర్ర అయినా వేసుకోవచ్చు. తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. ఎర్రగా ఏమి వేగవసరం లేదండి, కొద్దిగా ఒక సగం పడ వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, సాల్ట్ అండి, మంచి సాల్ట్ అంట ఇది. అంటే దొడ్డుప్పు కదా, పింక్ సాల్ట్ అంట. ఇది చాలా మంచిదంట. ఇదిగో హెల్దీ ఉప్పు, హెల్త్ చాలా మంచిదంటండి. ఇది ఇంకా తెప్పించాను నేను, వాడదాము, ఇది మంచిదంట, ఇది వాడదామని చెప్పి తెప్పించాను. చూద్దాం. ఇది అలాగే సాల్ట్ కూడా తెప్పించాను. సాల్ట్ కూడా బాగా మంచిదంటండి మనకి, బీపీ షుగర్లకి బాగా. ఇది ఎక్కువగా ఉప్పు కానిదంట మనకి. మామూలుగా సాల్ట్ తింటే చాలా ఉప్పు ఎక్కువైద్దంట, బీపీలు ఉన్న వాళ్ళు తినకూడదంట. అందుకని తెప్పించాను. చూడండి ఎలా ఉందో, బాగుంది. మరి చూడాలి ఎంత సాల్ట్ వేస్తే సరిపోయిద్ది అన్నది చూడాలన్నమాట. బాగుందండి, ఫ్రెష్గా బాగా ఏం నలకలు లేకుండా బాగుంది. ఉప్పు పొడి పొడిగా ఉంది, తడిగా కూడా లేదు, బాగుంది. మన రోజు వాడే ఉప్పు కంటే కూడా ఇది చాలా బాగుంది.
నీళ్ళు తగలకుండా పెట్టుకుంటే మనం ఇనుప సాళ్ళు ఇది స్పూన్లు కూడా పెట్టుకున్నా అండి, ఇట్లాంటి ప్లాస్టిక్ ఇలాంటివి పెట్టుకుంటే సరిపోయింది. జాగ్రత్తగా వాటర్ తగలకుండా పెట్టుకుంటే ఇలాంటి జాడీలు పోసి పెట్టుకుంటే సరిపోయిందండి. దీనికి ఇప్పుడు ఓపెన్ ఉందనుకుంటారా? ఇలా ఓపెన్ ఉందండి. దీనికి మనకు కావాలి సరిపోయిన మరీ పోసుకొని తర్వాత అది మాది ఎత్తి పక్కన పెట్టవచ్చు. ఇది కూడా అలాగే ఉందండి, పింక్ పింక్గా వైట్గా ఉంది. ఇది సాల్ట్ బాగుంది. ఇలాంటి జాడీలో పోసుకుంటే మనకి ప్లాస్టిక్ అయితే వాడకూడదు కదండి. దీంట్లో అయితే చక్కగా చూడండి, చూద్దాము 2 రోజులు వేసుకొని చూస్తే తెలిసిద్ది కదా మనకి ఎంతంత సాల్ట్ పట్టేది. అలాగా ఇలా ఇది వాడదాము. ఏగినాయండి, సగం పడ ఏగినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం అండి, ఉప్పు. ఇట్లాంటి చారులకి పప్పులకి లావు ఉప్పు వాడి, ఫ్రైలకి అయితేనేమో పెరుగన్నంలోకి ఫ్రైలకి సన్నప్పు వాడుకోవచ్చు. పసుపు వేసుకుందాం. పసుపు వేసి చక్కగా ఆ టమాటాలు మగ్గిన దాకా మగ్గించుకుందాం. గిద్ద పెసలు తీసుకున్నానండి నేను. గిద్దతో గిద్దంటాం, అదే మనం కాఫీ తాగే గ్లాసు పెసలు అన్నమాట. మూత పెడదాం, చూద్దామండి. బాగా మగ్గినాయి టమాటాలు. చూడండి, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గినాయి. ఇప్పుడు కారపొడి వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం, కొద్దిగా వేసుకుందాం. పప్పుచారు కదండి, ఎక్కువ కారం పట్టదు. కొంచెం ధనియాల పొడి, ఒకే ఒక చిటికెడు, ఎక్కువ పట్టదులే. తర్వాత చింతపండు పులుసు. చింతపండు కరెక్ట్గా పోయాలండి, ఎక్కువ పులిపోయినా కూడా పప్పుచారు బాగోదు. బాగా పుల్లగా ఉన్నా కూడా బాగోదు అన్నమాట. కరెక్ట్గా ఉండాలి పెసరపప్పుకి. సరిపాను వాటర్ పోసుకొని తర్వాత పప్పు కూడా వేసుకుందాం. బాగా కలిపి తర్వాత మూత పెట్టి తెరలనివ్వాలండి. బాగా తెరలించిన తర్వాత
సరి చూసుకోవాలి చిక్కదనం మనం. కలిసిందండి చక్కగా. ఇదిగో ఇలా చిక్కగా బాగుందన్నమాట. అంత చిక్కగా వద్దు, అంత పలుసగా వద్దు, ఇలాగుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 ఎల్లిపాయలు దంచేసుకుందాం. 2 ఎల్లిపాయలు అంటే స్మెల్ బాగుంటుంది అన్నమాట. తాలింపులు వేయదు, మా నాయనమ్మ ఇలాగే వేసిద్ది. తర్వాత కరివేపాకు కొంచెం తెరలాలండి. కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది దాంట్లోకి దిగిద్ది అన్నమాట. ఇలాగా కొంచెం తెరిగిన తర్వాత ఇక ఆఫ్ చేసుకోవటమే. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి. చూడండి ఎలా ఉందో వచ్చారు. తర్వాత అండి ఈ పెసలే ఉడకబెట్టేటప్పుడు కొన్ని తీసాను. 3 గంటల అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు కదా. చూడండి ఎలా ఉన్నాయో, ఇట్లా గుగ్గిళ్ళలాగా అన్నమాట. తీసి తింటారు కదా పిల్లలు అని చెప్పేసి ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం వీటిని. ఆయిల్ వేడైన తర్వాత పచ్చడి చూడండి ఎలా జరుగుతుందో. కొంచెం తాలింపు గింజలు వేసుకుంటే బాగా కరకరలు ఆడతాయి. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగితే బాగుంటాయండి. బాగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకున్నామండి. వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. పెసలు కదా, కొంచెం గ్యాస్ ప్రాబ్లం అయినా కూడా వెల్లుల్లి వేసుకుంటే బాగా బాగుంటుంది అన్నమాట. వేగిన తర్వాత కరివేపాకు, క్యారెట్ అండి తురిమేను. క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట, మంచిది కదా హెల్త్కి కూడా. పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి వేసుకున్నాం. ఎక్కువ వేయించుకోకూడదు, కొద్దిగా లైట్గా. తర్వాత ఇవి పెసలు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం అండి. దీనికి సరిపోను సాల్ట్. తర్వాత కొత్తిమీర వేసుకుందాం లైట్గా. పైన నిమ్మకాయ పిండుకొని తింటే ఎంత బాగుంటుందనండి. తీసి ఒక గిన్నెలో పెట్టుకొని 3 గంటలప్పుడు తినొచ్చు. ఇప్పుడు ఎంత అయింది? 11:30 అయింది కదా. అంతే, చూడండి ఎలా ఉందో. పెసరపప్పు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. పప్పుచారు చూద్దామండి. ఇది కూడా తెరిలిపోయింది చక్కగా. పెసరపప్పు పప్పుచారు అండి, ఎంత బాగుందో చూడండి. తెరిలింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది కూడా పప్పుచారు చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. పెసర గుగ్గిళ్ళు అండి, పెసల గుగ్గిళ్ళు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది.
పైన నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. తినేటప్పుడు పిండుతానండి. తినేటప్పుడు ఒక సగం చెక్క పిండుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడంటే మళ్ళా నానిపోతాయి, మొత్తం పుల్లగా అవుతాయి. ఇప్పుడు కాకుండా చక్కగా తినేటప్పుడు పెడతాను. పెసరపప్పు పప్పుచారండి. వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్క రవ్వ నెయ్యి వేసుకుని తింటే అదిరిపోయిద్ది. ఇక చూడండి ఎలా ఉందో. చూసారా, పెసర గుగ్గిళ్ళు, పెసరపప్పు పప్పుచారు చాలా బాగుంటుందండి. తొందరగా కూడా అయిపోయింది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేస్తే మంది కొద్దిగా ఇంప్రూవ్ అయిద్దండి ఛానల్. ఓకేనా, లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. సరేనా, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే, ఓకేనా.